వచ్చే బడ్జెట్‌లో ఖచ్చితంగా ఆటో కార్మికులకు 12,000 నెలకిస్తామని చెప్పి ప్రకటించారు శ్రీధర్ బాబు. మరి అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఇస్తారా అన్నది నమ్మలేం. ఎందుకంటే వచ్చే బడ్జెట్ అంటున్నారు. సో మనకు ఇదంతా వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వచ్చే బడ్జెట్‌లో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి 12,000 నెలకిస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పటికి మనం చూసాము 17 మంది సూసైడ్ చేసుకున్నారు. వచ్చే బడ్జెట్ అనేది కాదండి, ఏప్రిల్ నుంచి వస్తుంది. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేయాలి. ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది 10,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా లేకపోతే ఓనర్లకు ఇవ్వాలా ఇలాంటి గొడవ ఒకటి జరుగుతోంది లోపల. అంటే రైతు బంధు అనేది కౌలు రైతులకు కూడా ఎక్స్టెండ్ చేస్తాం మేము అని చెప్పటం అనేది కాంగ్రెస్ విజయానికి చాలా ఉపయోగపడినటువంటి నినాదం అది. ఎందుకంటే మెజారిటీ కౌలు రైతులే ఉన్నారు కాబట్టి. అలాగే ఆటో డ్రైవర్లలో అద్దెకి తిప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళని కూడా పరిగణనలో తీసుకోవాలి, తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది అనేది. అలాగే ఇప్పుడు ప్రధానంగా ఈ డిమాండ్, ఇప్పుడు ఈ నినాదం ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు 12,000 అంటే దేనికి ఇస్తున్నట్టు? ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల విషయాన్ని ఫోకస్ చేసి మీరు మహిళలకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కల్పించటం వలన వీళ్ళు నష్టపోతున్నారు అని చెప్తున్నారు. ఆటో డ్రైవర్లు రకరకాలుగా నష్టపోయారు ఇంతకుముందు. మెట్రో రైలు వచ్చిన తర్వాత చాలా ఏరియాల్లోకి ఆటోలు ప్రధానమైనటువంటి రూట్లు, మెట్రో ట్రైన్ తిరుగుతున్నటువంటి రూట్స్లో సర్వీస్ ఆటోలు చాలా ఎక్కువ తిరిగేవి. ఉదాహరణకి చెక్ పోస్ట్ నుంచి అటువైపు హైటెక్ సిటీ వైపు సర్వీస్ ఆటోలు పీక్స్లో తిరిగేవి. మెట్రో వచ్చిన తర్వాత దెబ్బతింది కాబట్టి మెట్రో ట్రైన్ కూడా తీసేయచ్చు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం. ఇలా అంటే మోటార్ వెహికల్ వచ్చినప్పుడు ఒక కథ ఉంటుంది. ఆయన అమరావతి కథలు అని సత్యం శంకరమంచి గారు రాసినటువంటి కథల్లో ఒక కథ ఒక జట్కావాడి జీవితం మీద ఉంటుంది. అమరావతికి బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత కృష్ణానది దాకా తీసుకెళ్ళి అక్కడ బల్లకట్టు దాటించి పంపించేవాళ్ళు అంతకుముందు ట్రాన్స్పోర్టేషన్. ఎప్పుడైతే బస్సు వచ్చేసిందో గుంటూరు వరకు ఇలా ట్రాన్స్పోర్టేషన్ దొరికేసిన తర్వాత జట్కా ఎక్కేవాడు ఎవడు ఉండడు. దాంతో ఈ జట్కాలను నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు పాలవుతారు. ఇబ్బందుల పాలయ్యి ఆ తర్వాత వాళ్ళు ఎలా జీవితంలో ముందుకు వెళ్ళారు అనేది కథ. అలాగే జరుగుతుంది ప్రతి చోట. అంటే ఏదైనా ఒక వ్యవహారం వచ్చినప్పుడు, కొత్తది వచ్చినప్పుడు, కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది నిరుద్యోగులు అయిపోతారు. ఇలాంటిది అంటే రోబో వచ్చినప్పుడు అదే పని చేసేస్తుంది. ఒక 20 మంది పని ఒక రోబో చేసేస్తుంది. ఆ 20 మంది బయటికి వెళ్ళిపోతారు. ఇలా యంత్రాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మిక్సీ ఇవి వచ్చినాయి, గ్రైండర్లు. అవి వచ్చిన తర్వాత ఈ దంచేవాళ్ళు బయట నుంచి పిలిపించి డబ్బులు ఇచ్చి దంచేవాళ్ళు. అలాగే కోతలు, రైతులు పొలాలు హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు, పంట కోయటానికి వచ్చినప్పుడు చాలా ఊళ్ళ నుంచి ఆ కోతల కార్మికులు వెళ్ళి అన్ని ఊళ్ళు తిరిగి కోస్తూ ఉండేవాళ్ళు అక్కడ టెంట్లు వేసుకుని ఉండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిషన్లు వచ్చేసినాయి, కోసేసి వెళ్ళిపోతున్నాయి. ఒక నైట్ ఒక ఊరు కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. గతంలో 10 రోజులు 20 రోజులు టెంట్లు వేసుకుని ఉండేవాళ్ళు. ఇలా చాలామంది ఉపాధులు కోల్పోతారు. ఇక్కడ దీన్ని ఫోకస్ చేసి, అంటే వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి స్కీముల మీద చేయటం కోసం ఒక రకంగా పొలిటికలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నుంచి. దాన్ని అడ్డుకోవటం ఎలా అనే ఉద్దేశంతో ఈ 12,000 స్కీమ్ని వీళ్ళు అడాప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మహిళలకి ఫ్రీ ఇవ్వటం వలన మాత్రమే ఆటో కార్మికులు దెబ్బతిన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, అంటే పురుషులు ఎక్కుతూనే ఉన్నారు కదా, వాళ్ళకి ఫ్రీ లేదు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు తొందరగా వెళ్ళటం కోసం ఇప్పటికీ ఆటోలు ఎక్కుతున్నటువంటి మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళకి వేరే అదర్ ఆప్షన్ లేని సందర్భాల్లో సర్వీస్ ఆటోలే వాడుతున్నారు ఇప్పటికీ. అలాగే సిటీ బస్ వరకు వాళ్ళని చేర్చడానికి కూడా
ఆటోలే ఆశ్రయిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ. చాలా ఏరియాల్లో స్లమ్స్ నుంచి వచ్చేటువంటి కార్మికులు బస్సు వరకు రావడానికి సర్వీస్ ఆటోలు ఎక్కుతున్నారు. అలాగే బస్ ఫ్రీ కాబట్టి ఆ 10 రూపాయలు ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ బస్సు దగ్గర దింపుతారు అనే ఉద్దేశంతో బస్సు దగ్గర కావచ్చు, మెట్రో దగ్గర కావచ్చు. అందుకని భారీ ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే లెవెల్లో నష్టపోతున్నారు అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నిజానికి ఆ స్థాయి విధ్వంసం లేదు. రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఉబర్ వచ్చిన టైంలో కూడా ఇలాంటివి జరిగినాయి. ఉబరు, ఈ ర్యాపిడోలు, బైకులు, బైక్ రైడింగ్ వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న ముందుకు వచ్చింది. ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు ఏమైపోవాలి అని. ఈ ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత టెక్నాలజీ తాలూకా పరిస్థితి ఏమిటి అనేది ఉంటుంది. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది తీసుకోవాలి. అంతే తప్ప అదేదో మహిళలకి ఆయన ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక సెగ్మెంట్ హ్యాపీగా ఉంది. మహిళలు బస్సుల్లో ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ మరొకళ్ళకి ఇబ్బందికరంగా మారుతోంది అని ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడటమే కొంచెం ఇబ్బందికరం. దీన్ని సీరియస్గా ప్రచారం చేస్తే టోటల్గా మహిళలందరూ యాంటీ బీఆర్ఎస్గా మారే ప్రమాదం ఉంటుంది. వీళ్ళు వాంటెడ్గా ప్రభుత్వం మీద దాడి చేసి ఇదేదో ఎత్తించేసేలాగా ఉన్నారు అనే ఇంప్రెషన్ ఎడితే వీళ్ళకి ఇబ్బంది. అందుకని ఒక నినాదం ఇచ్చేటప్పుడు, గవర్నమెంట్ మీద విమర్శించేటప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవాలి. వాళ్ళు చేసే పని మంచిదా కాదా అనే దాంతో సంబంధం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డం పడాలి అనేది యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి లక్షణం. అది ఈ లక్షణాన్ని తెలుగు రాజకీయాలకు నేర్పించిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడేదైనా ఉపయోగపడనిదైనా దేనికైనా అడ్డం పడిపోయేవాడు. ఆయన ఇది ముందుకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అడ్డం తిరిగిపోయేవాడు. ఇలా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కల్పించాడు వైఎస్ టైంలో. రామారావు గారి టైంలో అలా ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఆయన టైంలో కూడా ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు కేసీఆర్ గారు అందులోనే ఉన్నాడు. ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం అడ్డెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వ నిర్ణయాలని ప్రజలు వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు అండగా నిలబడదాం మనం. అంతే తప్ప మనం ప్రోగ్రాం ఇవ్వద్దు. మనం ఏ రకమైన ఉద్యమాలు చేయొద్దు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎడదాం. అప్పటి వరకు ఎవరి పని వారు చేసుకోండి, నేను కూడా సినిమాలు చేసుకుంటాను అని చెప్పాడు ఆయన చాలా ప్రశాంతంగా. అలాగే చేసుకున్నాడు కూడా. సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ్ కవి సార్వభౌమ దాదాపు 3-4 సినిమాలు చేశాడు ఆ గ్యాప్లో. ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. అక్కడ ఈయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారేవాడు ఆ ప్రోగ్రాంకి. మద్యపాన నిషేధంలో కూడా అలాగే వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అక్కడ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది అది. ఈయన వెళ్ళి అక్కడ కూర్చుని దాన్ని తన ప్రోగ్రాంగా మార్చుకున్నాడు. అట్లా ఆయన 5 ఏళ్లలోనే గెలవగలిగాడు. మళ్ళీ అధికారం కోల్పోయిన 5 సంవత్సరాల్లో తిరిగి అంతకు మించిన రెట్టింపు మెజారిటీతో గెలవగలగటానికి కారణం అదే. ప్రజల ఉద్యమాల్లో తాను భాగం అవటం, తాను విడిగా మూమెంట్ క్రియేట్ చేయకుండా ఉండటం. దీన్ని అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ కొంచెం. ఆ టైంలో తెలుగుదేశం పార్టీతోనే, రామారావు గారితోనే ట్రావెల్ అయ్యాడు కేసీఆర్. ఇలాంటి నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు మహిళలు వాళ్ళకు ఒక సౌలభ్యం దొరికింది, దాన్ని అప్రిషియేట్ చేయండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను అప్రిషియేట్ చేస్తూ నిజంగా ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ప్రజల తరఫున పోరాటం చేయటం తప్పేం కాదు. పోరాటం చేయాలి. కానీ ప్రతి నిర్ణయానికి అడ్డుపట్టడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని సెగ్మెంట్స్ని వాళ్ళకి పర్మనెంట్గా దూరం చేస్తుంది. అందులో ఇది ప్రధానంగా మహిళలతో కూడుకున్న వ్యవహారం, కొంచెం సెంటిమెంట్ రైజ్ అయ్యేటువంటి వ్యవహారం. కాబట్టి మరింత సముచితంగా ఆలోచించాలి. దీన్ని అడ్డుకోవటం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కసరత్తు. ఈ 12,000 ప్రకటించడం ద్వారా, ఇదేదో నెక్స్ట్ బడ్జెట్ కాదు, రేపు ఏప్రిల్లోనే మొదలవుతుంది. ఇది ఏప్రిల్ నుంచి ప్రారంభం చేయటం కోసం, ఒక అధికారిక ప్రకటన చేయటం కోసం, ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర, ఎవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి అనేది కూడా
ఒకవేళ డ్రైవర్కే ఇవ్వాల్సి వస్తే అంత ఇవ్వాలి. డ్రైవర్కి ఏ పద్ధతిలో ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి, అది రిపేర్ల కోసం ఇవ్వాలా లేకపోతే ఇంకా దేనికి ఇవ్వాలి, ఇలాంటి రకరకాల అంశాలు ఉన్నాయి దానిలో. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసి ఏప్రిల్ లోపు ఒక అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం అయితే ఉంది.